సార్ నమస్తే అండి. రైట్. ఏం చెప్తారు? మన శ్రీరామ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అంటే మీరే అవకాశాలు ఇస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ 27 పాదయాత్రకు సంబంధించి ఇవన్నీ కూడా అప్పుడు ప్రజల ముందు పెట్టి ఏదో హడావిడి ఇక్కడ నిజాలే జరుగుతున్నప్పటికీ కూడా, నిజంగా చట్ట ప్రకారం వెళ్తున్నప్పటికీ కూడా దీన్ని వాళ్ళ వైపు మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి. ఇంకోవైపు ఇందాక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ మీరు కూడా వినుంటారు, అంటే నెక్స్ట్ వచ్చేది మనమే, ఆ తర్వాత సినిమా చూపిస్తా, ఆ తర్వాత పేర్లు రాసి పెట్టుకోండి మీరు, ఆ తర్వాత ఇట్లా అధికారులను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు సార్, మీకు పెద్దలు శ్రీరామ్ గారికి, రవికిరణ్ గారికి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి. సార్? నమస్తే. ఇప్పుడు ఇప్పుడు వంశీ వెనకపడుతుంది తెలుగుదేశం పార్టీ కాదండి. ఆయన చేసిన పాపాలు నేరాలు తాలూకు ఆ చట్టం న్యాయం అనేటువంటిది ఆయన చేసిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి వెంటబడతాం. ఇక్కడ ఆయన ఏ నేరము చేయకపోయినట్లయితే అసలు కేసే ఉండేది కాదు. ఆయన నోటి దొలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు మాట వాస్తవం. అయినంత మాత్రాన అతను అరెస్ట్ చేయరు. అతను అనేకమైనటువంటి నేరాలు చేశారు. ఇప్పుడు మీరు అతని అహంభావం, అహంకారం, రాజేంద్ర ప్రసాద్ గారని ఎమ్మెల్సీ గారు ఉండేవాళ్ళండి. ఆయన్ని ఒక టీవీ డిబేట్ లో ఆయన ఇప్పుడు ఒక కన్ను లేదు, దానికి ఎవరు ఏం చేస్తారు? దేవుడు పుట్టించినప్పుడు ఒకటే ఉంది. దానికి దాన్ని కూడా ఎటకారంగా ఎంత నీచంగా మాట్లాడాడు అంటే, ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు గుర్తు చేస్తా ఉన్నానంటే, ఆయన జైలుకి వెళ్ళి 20 కేజీలు వెయిట్ తగ్గాడనో, లేదా నల్లగా ఉండే జుట్టు ఈ 15 రోజుల్లోనే తెల్లగా అయిపోయిందనో, ఆ విధంగా ఆయన ఒక పెద్ద స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేస్తే తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేశారని చెప్పి సాక్షి మీడియాలో ఏ విధంగా అయితే హైప్ క్రియేట్ చేస్తున్నారో అవన్నిటికి కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అంగవికలాంగంగా ఉన్న వ్యక్తిని అంత దారుణంగా మాట్లాడి అహంభావంతో, అహంకారంతో మాట్లాడిన వ్యక్తి ఈ రోజున ఇదే వైసీపీ వాళ్ళు, మరి ఆ రోజున ఆయన అన్న మాటలు కూడా ఒకసారి వేయాలి కదా, ఏ విధంగా తక్కువ చేసి మాట్లాడతాడనేటువంటిది. ఇప్పుడు ఆయన చేసిన దారుణాలు ఒకటి కాదు, కిడ్నాప్ కేసు. అంటే ఒక కేసులో ఒక తెలుగుదేశం పార్టీలో ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తిని, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తినే కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి వైజాగ్ తీసుకెళ్లి అదంతా తిప్పి, అంటే వీళ్ళు నేరాలు చేస్తారు, కేసులు పెడితే మాత్రం వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకూడదు, తీసుకుంటే వీరు స్వాతంత్ర సమరయోధులు కాబట్టి జైలుకి పంపించారనేటువంటి వాదన ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఇందాక శ్రీరామ్ గారు చక్కని మాట చెప్పారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ సింపతి పాలిటిక్స్. ఇక దాంట్లో రెండో ఆలోచన లేదు. మొదటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వారు చేస్తున్నటువంటి రాజకీయం మొత్తం కూడా, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది ప్రధాన ఎజెండాగా రాజకీయం చేస్తే, వీరు కేవలం సింపతి. నన్ను అట్లా కొట్టారు, తండ్రి లేని బిడ్డని, అమ్మ చెల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, బాబాయ్ అంతా బాబాయే బాత్రూంలో గొడ్డలు తీసుకొని నరుక్కొని చనిపోయాడు అంటే, వీరు చేసే ప్రతి పాపాన్ని కూడా ఎదురువారిపైన వేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందేటువంటి దారుణమైన మనస్తత్వం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ముఖ్యంగా వంశీకి సంబంధించి ఈ రోజున ఆయన చట్టపరంగా ఇప్పుడు పోలీస్ అనేటువంటి వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థని ఈ రోజున సాక్షి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని క్వశ్చన్ చేస్తా ఉన్నాయి. ఏమని క్వశ్చన్ చేస్తా ఉన్నాయి? వల్లభనేని వంశీ నేరాలు చేశారు, అయినప్పటికి కూడా మీరు కేసులు పెట్టకూడదు. ఎందుకంటే రవికిరణ్ గారు కూడా చెప్పారు, యాక్చువల్లీ నేను కూడా అది పాయింట్ రాసుకున్నా. కేసు పెట్టిందేమో వైసీపీ వాళ్ళ టైంలోనే, అది ఇప్పుడు విచారణ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి ఇప్పుడు విచారణ చేయకూడదు. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు కాబట్టి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన పైన చేయకూడదు. ఆయన పైన ఏ నేరం చేసి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంశీయే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడి పైన కేసు అయినా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారులుగా ఉన్నటువంటి వారు ఏ తప్పులు చేసినా వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోకూడదు అని. మీరే కదా కేసు పెట్టింది, వాళ్ళే కదా కేసు పెట్టింది. ఇప్పుడు దానికి ఇబ్బంది ఏంటి? వాళ్ళు పెట్టొచ్చు, కానీ మేము విచారణ చేయకూడదు, ఈ ప్రభుత్వం విచారణ చేయకూడదు. విచారణ చేస్తేనేమో సింపతి గేమ్ ప్లే చేస్తారు. అదే ఇప్పుడు ఇక్కడ వైసీపీకి మరొక పేరు సింపతి అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు వైసీపీకి సంబంధించి? 175 మంది ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వారు, మంత్రులుగా చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ కేవలం 10-15 మంది మీద మాత్రమే కేసులు పడుతున్నాయి. నిజంగా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక శత్రువుగానో లేదు ప్రతీకారంగానో చూడదలుచుకుంటే వారందరిపైన కూడా కేసులు పెట్టాలి కదా. ఎందుకని కేవలం 10-20 మంది ఎమ్మెల్యేలో, మాజీ మంత్రుల పైన మాత్రమే కేసులు అవుతున్నాయి? అంటే ఈ 10 మందో 20 మందో చట్ట వ్యతిరేకంగా